మీరు వచ్చారా? నేను వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాను అంటే, సార్ మమ్మల్ని అందరిని పంపించేసే బదులు లావణ్య అన్ని రోజుల నుంచి ఇష్యూ చేస్తుంది కదా, తనని పంపించేయచ్చు కదా. ఇప్పుడు మన అందరిని పంపించే బదులు అది నేను చెప్తున్నా. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఇష్యూ జరుగుతుంది ఇక్కడ మా కమ్యూనిటీలో, ఇష్యూ జరగదు అంటారు. ఈ రోజు ఇష్యూ జరుగుతుంది సార్, ఇన్ని రోజుల నుంచి లావణ్య ఇష్యూ చేస్తుంది కదా, మీరు లావణ్యని ఎందుకు పంపించట్లేదు, మనల్ని ఎందుకు పంపిస్తున్నారు అని క్వశ్చన్ చేస్తున్నా. ఈ కేసు ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ ఇన్సిడెంట్ కు సంబంధించి మీ ప్రమేయం ఏంటి, మీరు ఇక్కడికి వచ్చినటువంటి రీజన్ ఏంటి? నేను ఇక్కడ అంకుల్ ఆంటీ అక్కడ 3 hours నుంచి ఉన్నారు, నేను లైవ్ చూస్తున్నాను, ఆర్టీవీలో లైవ్ జరుగుతుంది. ఓకే, నేను లైవ్ చూస్తున్నాను. లేదు, ఫస్ట్ ఆర్టీవీలో స్టార్ట్ అయింది. అయినో కదా, నేను చూసాను కదా, నాకు తెలుసు. ఓకే, సో నేను చూసాను, నేను వచ్చాను, వాటర్ తెచ్చాను, అది తెచ్చాను, క్వశ్చన్ చేశారు, అడుగుతున్నాను. అప్పుడు నేను పోలీస్ వాళ్ళు వచ్చాకనే వచ్చాను, ఇప్పుడేం రాలేదు, నేను పొద్దున ఏం రాలేదు. ఓకే, ఇప్పుడే వచ్చాను, మాట్లాడుతున్నాను, అంతే. మీరు వచ్చారు, అంతే, సింపుల్. అంటే కాలనీ వాళ్ళు వికెట్ చేయడం అనే దానికి సంబంధించి ఇక్కడ న్యూసెన్స్ అనేది జరుగుతుంది, ఇమిడియట్ గా వెళ్ళిపోవాలని చెప్తున్నారు. అవును. సో మీరు వాళ్ళ మీద కూడా వాగ్వాదం వేసుకుంటున్నారు. వాగ్వాదం ఏం వేసుకోవట్లేదు, వాగ్వాదం ఏం వేసుకోవట్లేదు, నేను వాగ్వాదం వేసుకోవట్లేదు. ఒక్క నిమిషం, మీరు మాట్లాడద్దండి. మీరు క్వశ్చన్స్ కరెక్ట్ గా నేను కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తా. స్ట్రైట్ గా అడగండి క్వశ్చన్, ఓంకార్ గా అడగకండి క్వశ్చన్. ఇన్సిడెంట్ కు సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? ఇన్సిడెంట్ కు సంబంధించి ఇక్కడ జరుగుతున్న ఇది రాజ్ తరుణ్ ఇల్లు. ఓకే, రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇక్కడ మా ఇల్లు అని చెప్పి వచ్చారు. తను నెట్టేసింది, గెంటేసింది ముసలోళ్ళు, నీళ్లు లేక 3 hours నుంచి వాళ్ళ పేషెంట్స్. ఓకే, ఐ కేమ్ హియర్ టు గివ్ వాటర్ అండ్ జ్యూస్. ఓకే, తను వెళ్ళిపోతుందేమో, నా ఫోన్ ఇస్తుందేమో, వెళ్ళిపోయేటప్పుడు నా ఫోన్ ఉంది ఇక్కడ. ఓకే, యా, తను వచ్చి దొంగతనం చేసుకొని వెళ్ళింది ఉదయ్ ఫోన్. సరే, మా దగ్గర 50,000 లేక తను ఫోన్ తీసుకుంది. ఓకే, అలానే అనుకుందాం. అలా అన్నప్పుడు మేము మళ్ళీ ఎంబటినే 1,50,000 పెట్టి ఇంకో ఫోన్ కొనుక్కున్నాం. ఆ 50,000 ఇచ్చే ఫోన్ తీసుకోలేమా మేము? ఓకే, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో మీరేమో ఇక్కడ లావణ్య వాళ్ళని నెట్టేస్తుందనే విషయం చెప్తున్నారు. తీసుకోవడానికి ప్రధాన రీజన్ ఏంటి అంటే, నేను డే 1 నుంచి లావణ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి వీడియో రికార్డింగ్స్ అవన్నీ ఆ ఫోన్ లో ఉన్నాయి. అందుకే ఆ ఫోన్ ఎత్తుకెళ్ళిపోయింది. నాకు దగ్గర ఇప్పుడు ఏం ఎవిడెన్స్ లేడానికి కారణం ఆ ఫోన్ తన దగ్గర ఉంది. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి మీరేమో లావణ్య వాళ్ళని నెట్టేసింది, ఇబ్బంది పడుతుంది, నాకు ఆ విషయం తెలిసి వచ్చానని చెప్తున్నారు. బట్ లావణ్య తెలియజేస్తుంది 15 మంది వ్యక్తులను గుండాలను రౌడీజంగా తీసుకొని వచ్చారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఇల్లు ధ్వంసం చేశారు, మాకు పేరెంట్స్ గురించి తను చెప్తుంది, వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్తుంది. మరి మీరు వచ్చి ఇక్కడ గట్టిగా మాట్లాడుతున్నారు కదా, అంటే మీరు వచ్చి ఇక్కడ గట్టిగా మాట్లాడుతున్నారు కదా, అంటే వాళ్ళకి సపోర్ట్ గా మీరు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి సపోర్ట్ గా మీరు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి సపోర్ట్ గా మీరు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి సపోర్ట్ గా మీరు మాట్లాడుతున్నారు కదా. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే నేను ఒక బాధితురాలినండి, నేను లావణ్య బాధితురాలని చెప్తాను. లావణ్య ఏజ్ ఎంత, నా ఏజ్ ఎంత, 10 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. మీరు గట్టిగా మాట్లాడకండి, నేను మెల్లగా మాట్లాడతా. మీరు గట్టిగా మాట్లాడితే నేను ఇంకా మీరు ఎలా మాట్లాడుతున్నారు చూసారా, ఏది ఇప్పుడు లావణ్యని అడగండి. మీరు ఇదే ఇలానే మైక్ పెట్టి లావణ్యని అడగండి, ఇలానే మైక్ పెట్టి ప్రీతికి డ్రగ్స్ అలవాటు చేశారా అడగండి. అవును, అవును, తను చెప్పారు కదా, శేఖర్ భాష గారు ఎవిడెన్స్ తో చూపించారు ఎవరెవరినైతే తను డ్రగ్స్ పార్టీస్ పిలిచిందో, జర్నలిస్ట్ ని కొంతమంది డ్రగ్స్ పార్టీకి పిలిచి పార్టీస్ ఇవ్వడం వాళ్ళకి, అండ్ అది కాకుండా డబ్బులు ఇచ్చి వాళ్ళతో పని చేయించుకోవడం, వాళ్ళని కూడా బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. ఆ ఎవిడెన్సెస్ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను త్వరలో అవి రిలీజ్ చేస్తాను. అది నాకు తెలీదు, నేను వచ్చింది 5 నిమిషాలు, నేను వచ్చి చాలా క్లోజ్ గా ఉన్నారు, లావణ్యతో క్లోజ్ గా ట్రావెల్ చేశారు.